గాంధీ గారి మీద ఉన్నటువంటి పథకం జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ పేరుని జీ రామ్జీగా పేరు మార్చారు. అది కూడా ఏదో జీ రామ్జీ అంటే అది ఏదో పథకం పేరు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కానీ రికార్డ్స్లో మెయింటైన్ చేయడం కానీ. అదే పథకం పేరు మార్చాల్సినంత అవసరం ఉందంటారా? ఎందుకంటే ఆ పథకం పేరు మార్చిన విషయంలో మన రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని పథకాల పేర్లు కానీ, ఈ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కానీ మార్చిన పరిస్థితిని ఇప్పుడు దానికి దీనికి పోల్చుతున్నారు. ఏంటి సార్ అసలు ఆ పథకం మార్చడం వల్ల బీజేపీకి ఒరిగేది ఏంటి? బీజేపీకి ఒరిగేదానికంటే ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉందండి, అది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అయింది. తిరిగి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడంతో మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ వారసులు వీళ్ళ వారసులు కూడా ఇవాళ పదవులు ఉన్నారు. అలాగా ఏదైనా రాజీవ్ ఖేల్ రత్న ఉంది, దాన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని చెప్పేసి మార్చారు. అంటే రాజీవ్ గాంధీ తాలూకు పేరు తీసేయాలంటే నెహ్రూ ఉంది, నెహ్రూ ఉన్నటువంటి పేరుని జవహర్ రోజ్గార్ యోజన ఇలాంటి పథకాలను తీసేశారు అనుకుంటాను. ఇప్పుడు నెహ్రూ మెమోరియల్ సెంటర్ అని చెప్పేసి ఉండేది తీన్మూర్తి భవన్లో, దాని పేరు మార్చేశారు. ఈ వీళ్ళ మీద కోపం లేకపోతే రాజకీయ ప్రయోజనంతో కూడినటువంటి ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. మహాత్మా గాంధీ మీద ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మహాత్మా గాంధీ అనేటటువంటి మనిషి ఎవరికి వివాదాస్పదమైనటువంటి విషయం కాదు మన ఏంటిది ఇండియాలో. ఇప్పుడు అదే అంబేద్కర్ అనుకోండి, అంబేద్కర్ని పబ్లిక్లో అందరూ ప్రేమిస్తారు, అంబేద్కర్ సొంతంగా పార్టీ పెడితే ఓడిపోతాడు.